భక్తులందరికీ నమస్కారం. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏమిటయ్యా అంటే, ఈరోజు మీ అందరికీ తెలిసిన విషయమే భీష్మ ఏకాదశి. చాలా మంచి రోజు. మహాభారతంలోని కురుక్షేత్ర సంగ్రామం జరుగుతున్నప్పుడు భీష్మాష్టమి నాడు ఆయన ప్రాణం పోతే అప్పుడు శ్రీకృష్ణుడిని భీష్ముడు అడుగుతాడు, కృష్ణ, నాకు ఏకాదశి నాడే నా ప్రాణం పోయే వరం కావాలనంటే అప్పుడు ఆ అర్జునుడు, పాండవుల్లో ఒకడైన అర్జునుడు బాణాలు వేసి ఆ బాణాల మీద భీష్ముడిని పడుకోబెడతారు. ఏకాదశి గడియలు వచ్చే వరకు కూడా అలాగా కుటుంబెట్టాడుతూ సగం ప్రాణంతో భీష్ముడు ఆ బాణాల మీదే పడుకుంటాడు. అప్పుడే ఆ భీష్మ నారాయణుడు విష్ణు సహస్ర పారాయణం కూడా చేస్తాడు. అలాగే అదే సమయంలోని ధర్మరాజుకి భీష్ముడు విష్ణు సహస్ర పారాయణం కాకుండా అలాగే ధర్మాన్ని కూడా బోధిస్తాడు. అర్థమైందండి. అలాగా బాణాల మీద పడుకొని ఏకాదశి గడియలు వచ్చిన తర్వాత ప్రాణాన్ని పూర్తిగా వదిలేస్తాడు. అందుకనే మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని భీష్మ ఏకాదశి అని అంటారు. ఈ ఏకాదశి నాడు ఎవరైతే విష్ణు సహస్ర పారాయణం చేస్తారో చాలా మంచిది. విష్ణు సహస్ర పారాయణం అంటే 1001 నామాలు ఈరోజు చదివితే చాలా మంచిది. ఓకేనండి. అందుకే ఈ రోజుని భీష్మ ఏకాదశి అని అన్నారు. అర్థమైందండి. భీష్ముడి గురించి మీ అందరికీ తెలుసు కదా, పాండవులకి కౌరవులకి కూడా తాత అన్నమాట. అర్థమైందండి. కాబట్టి ఈరోజు దయచేసి అవకాశం ఉన్నంత వరకు అందరూ కూడా విష్ణు సహస్ర నామాలు చదవండి. సరేనండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై దుర్గామాత.